డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని విజయ్ కళ్యాణ్ మండపంలో దివ్యాంగులకు కృత్రిమ ఉపకరణాలు మంజూరు చేసే కార్యక్రమం అలింకో సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం ప్రతి దివ్యాంగునితో ప్రేమగా ఆత్మీయతతో మాట్లాడుతూ వారి కష్టం వింటూ మంత్రి సుభాష్ అండదండలు ఎల్లప్పుడూ మీకు తోడు నీడగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా మీ కష్టకాలంలో అండగా ఉంటామని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ సత్యం హామీ ఇచ్చారు. దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. విద్య, వైద్యం, ఇతర ఏ అవసరం వచ్చినా అన్ని వేళలా అందుబాటులో ఉండి ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ సమాజంలో వివక్షతకు గురవుతున్న తమ పట్ల ప్రేమాభిమానాలు చూపిస్తున్న మంత్రి సుభాష్ చల్లగుండాలి అంటూ దీవెనలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ వివివిఎస్ లక్ష్మణరావు, ఆర్డీఓ అఖిల, ఆలింకో డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజయ్ సింగ్, పీఓలు రవిశంకర్, శివాశిస్ పట్నాయక్, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి శ్రీనివాస్, ఎంపీడీఓలు పద్మజ్యోతి, రాంబాబు, శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, ఎంపీపీ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక చిన్న కొటేషన్ చెప్తాను, చెప్పండి సార్. తనను తాను అసమర్థుడిగా భావించడం అసహజ లక్షణం. మనిషి ధీశక్తి, చైతన్య శక్తి, బుద్ధిశక్తి, చైతన్య శక్తి అంతే స్వాభావికం. దానికి చక్కటి కానీ పృథ్వీరాజ్ సోహా మహమ్మద్ కోరి 27 సార్లు ఓడిపోతాడు. 87 సార్లు కూడా కత్తి తలకాయ మీద పెట్టి పృథ్వీరాజ్ చౌహాన్ విజయం సాధిస్తాడు. అటువంటి సందర్భంలో చూసారు కదండి, ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, మీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, మీ సంకల్పానికి ఆది సైతం చేతులెత్తాలి. చప్పటి కొట్టండి. బహురంగానే ఎదగమని మొక్క నీకు చెబుతూ ఉపకరణాల పంపిణీకి చేసిన గౌరవనీయులు పెద్దలు ప్రతి వెహికల్ని కూడా దగ్గరుండి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల్ని వారు కూడా మరి లైక్ చేయాలని ఒకసారి వారు కూడా మరి రిక్వెస్ట్ చేస్తున్నాం. మన మీడియా మిత్రులు అందరూ కూడా లైక్ చేయాలి. అలాగే మన మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా దయచేసి అది అయ్యాక మనం సచిన్ గారు లోపలికి తీసుకెళ్ళాం. డైరీ హాల్లోకి తీసుకెళ్ళాక అందరికీ నమస్కారం. ఈరోజు శుభదినం. విభిన్న ప్రతిభావంతులకు అలింకో సంస్థ వారు ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి గాను 290 మందికి సుమారు 554 పరికరాలు ఇస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మోటార్ వెహికల్స్ కానీ, హీరింగ్ మిషన్స్ కానీ సుమారు 71 లక్ష విలువ చేసే పరికరాలు అలింకో సంస్థ వారు ఇవ్వటం జరుగుతోంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 2085 మందికి 3502 పరికరాలు ఇస్తూ ఉన్నారు. దాని విలువ 3,98,46,168 రూపాయలు విలువ చేసే పరికరాలు ఇస్తున్నందుకు అలింకో సంస్థ వారు మరి ఈ జిల్లా యంత్రాంగం కూడా అదేవిధంగా ఐడెంటిఫై చేయడానికి వీళ్ళందరినీ చాలా కృషి చేసి ఇంత మహోన్నతమైన కార్యక్రమాన్ని మరి చాలా చక్కగా ఏర్పాటు చేసిన అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత పూర్తిగా అభివృద్ధి సంక్షేమం వైపే అడుగులు వేస్తూ ఉంది. అలాగే ఈరోజు ఈ పరికరాలని ఏర్పాటు చేసిన ముఖ్యంగా జిల్లా అంతా కూడా 4 కోట్లతో ఏర్పాటు చేసిన అలింకో సంస్థకి ఈ యొక్క బాధితుల తరపున అధికారుల తరపున అందరి తరపున కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.
వ్యక్తులందరికీ కూడా నమస్కారం. ఈరోజు నేను వచ్చినప్పుడు చాలా ఉత్సాహంగా వచ్చాను. వీళ్ళందరినీ పేరు పేరున కలుసుకునేదానికి నాకు ఇప్పటికీ కూడా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. దివ్యాంగులు ఎంత ఇబ్బంది పడే వాళ్ళు అందరూ కూడా మన కోసం సహాయం కోసం వచ్చారు అని ఒక ఇబ్బంది నాకు గొంతుకు కూడా కానే పరిస్థితి ఉన్నది. కారణం ఏంటంటే మనం ఇంతమందికి గవర్నమెంట్ ద్వారా సహాయం చేసాము అన్న తృప్తి, ఆత్మతృప్తి, వాళ్ళ యొక్క మనోస్థైర్యం, వాళ్ళు అలాగుండి కూడా మనోస్థైర్యం సుభాష్ గారు మాకు ఈ ఏర్పాటు చేశారని వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు తిరిగి చెప్తుంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజే నేను పత్రికాముఖంగా చెప్తున్నాను, ఇందులో బతకడానికి ఇబ్బంది పడి వాళ్ళందరినీ కూడా మేము దత్తత తీసుకుంటాం. వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరినీ కూడా సుభాష్ గారి యొక్క ఉద్దేశం కూడా మొదటి నుంచి ఇలాంటి దివ్యాంగులన్న కష్టాల్లో ఉన్న వాళ్ళన్న ఆయనకి చాలా 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 జాలి, చాలా కరుణ. ఆయన ఆ కరుణ చూపించే భగవంతుడు దీవించబట్టి మేము ఈ స్థితికి వచ్చామంటే ఈవేళ ఈ రోజుని ఎలింకో వారు ఏర్పాటు చేసిన ఈ వెహికల్స్ అవనివ్వండి, ఈ పరికరాలు అవనివ్వండి, మాకు 249 మందికి 290 మందికి ఈవేళ 545 పరికరాలు ఇవ్వటం జరిగింది. ఇంకా కూడా ఈవేళ వచ్చారు రకరకాల మనుషులు, ఇంకా కూడా కొంతమంది రానోళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఈరోజు ఏంటంటే జిల్లా మొత్తం మీద 4 కోట్లు అండి, తప్పు కాదు, 4 కోట్లు ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ కేవలం సాగరబాబు మండలం జిల్లాకు వచ్చేది, వీరందరికీ కౌన్సిల్ జిల్లాకి. ఇప్పుడు మనకి రామచంద్రపురంలో ఇక్కడ ఈరోజు క్యాంప్ జరిగింది. ఇలాగే మిగతా 7 కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో కూడా మన మినిస్టర్ గారు ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ద్వారా కూడా అక్కడ మళ్ళీ పంచడం జరుగుతుందండి. సో దీనికి ఏంటంటే ఈరోజు మనకి ఏదైతే మన పనిముట్లు అది ఎయిడ్స్ అండ్ అప్లయన్స్ ఇచ్చారో ఇవన్నీ కూడా ఏంటంటే ఎలింకో సంస్థ హైదరాబాద్లో ఉంది. వాళ్ళ కాల్ సెంటర్ వాళ్ళ నెంబర్ అది ఇచ్చారన్నమాట. ఏ ఇబ్బంది ఉన్నా సరే మా ఆఫీస్ కానీ వాళ్ళకి కానీ మీరు తెలియజేస్తే, ఇంకా బ్యాటరీ ఆపరేటెడ్ ఛార్జింగ్ అలా చేయకుండా అలా వదిలేస్తే కొంతకాలానికి మళ్ళీ డిశ్చార్జ్ అవుతుంది. బట్ అదంతా వారంటీతో ఉంది, 1 year వారంటీ ఉన్నది కాబట్టి మళ్ళీ రీప్లేస్మెంట్ జరుగుతుందండి. సో ఇప్పుడు కొంతమంది మాకు సార్ కూడా చెప్పారు, రిజిస్ట్రేషన్ చేసామని మాకు కొన్ని అందలేదు, అది దీన్ని చేసాం కూడా అందింది.